కలియుగ భగవంతుడైన ఏడుకొండల్లో వెలసిన ఆ వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుమల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళే కాకుండా బయట స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి ఎంతో కష్టపడి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. మనం ఎంత ప్రయత్నించినా ఆ స్వామివారి అనుమతి లేనిదే మనం తిరుమలకి వెళ్ళలేము. ఈ వీడియోలో తిరుమల గురించి, ఇంకా చుట్టుపక్కల ఉన్న ఎన్నో అద్భుతాల గురించి, అలానే తిరుమలకి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇక్కడ రూమ్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. తిరుమల ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. మొదటిగా అలిపిరి. శ్రీవారు స్వయంభుగా వెలసిన తిరుమల కొండల పాదాల చెంతనున్న ప్రదేశమే అలిపిరి. తిరుమల కొండకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి అలిపిరి, రెండోది శ్రీవారి మెట్టు మార్గం. శ్రీవారి మెట్టు నుంచి తొందరగా తిరుమలకి చేరుకోవచ్చు. కానీ చాలా మంది అలిపిరి నుంచి వెళ్తారు. ఒకప్పుడు ఇక్కడ తమిళ్ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో నివసించేవారు. వాళ్ళు ఈ స్థలాన్ని అడివారం అని పిలిచేవారు. వాళ్ళు అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళడానికి మొదటి మెట్టుని మొక్కి టెంకాయని సమర్పించిన తర్వాతే వారి నడకని ప్రారంభించేవారు. ఆ మొదటి మెట్టును అడిపిడి అని పిలిచేవారు. ఆ అడిపిడి కాలక్రమేణా అలిపిరిగా మారింది. అలిపిరిలో మనకి గరుడ విగ్రహం కనిపిస్తుంది. తిరుమలకి వెళ్లే భక్తులని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. అలిపిరి దారిలో వెళ్లేప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ వినాయక స్వామి వారి ఆలయం, శ్రీవారి పాదాల మండపం, తలయేరు గుండు, గాలి గోపురం, 100 ఏళ్ల నాటి పుష్కరిణి, నరసింహ ఆలయం, అక్కగార్ల ఆలయం, జింకల పార్క్, మోకాలి పర్వతం, భాష్యకార్ల సన్నిధి, ఇలా అద్భుతమైన ప్రదేశాలని చూస్తూ ఆ కలియుగ దైవాన్ని దర్శించుకుంటాము. ఇక్కడ ఆకాశగంగ తీర్థం నీటిని ఆ వెంకటేశ్వర స్వామికి ఉపయోగిస్తారు. తిరుమల నంబి, ఆయనకి శ్రీశైల పూర్ణుడు అని మరో పేరు కూడా ఉంది. ఆయన భగవత్ రామాచార్యుల వారి 5 మంది గురువుల్లో ఒకరు, స్వయాన మేనమామ. ఒకప్పుడు తిరుమల నంబి గారు శ్రీవారి అభిషేకానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపనాశన తీర్థం నుంచి నీటిని తీసుకొని వచ్చేవారు. అలా ఒక రోజు అభిషేకానికి ఆలస్యం అయిపోతుండటంతో తిరుమల నంబి గారు నీరు కోసం వస్తుండగా ఆయనకి అడవిలో ఒక వేటగాడు కనిపిస్తాడు. నాకు కొన్ని నీళ్ళివ్వు అని అడుగుతాడు. కానీ శ్రీవారి అభిషేకానికి ఆలస్యం అయిపోతుందని తిరుమల నంబి గారు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ వేటగాడు వెనకాలనే వెళ్తూ కుండకి గురి చూసి బాణం వేసి రంధ్రం పెడతాడు. అప్పుడు ఆ కుండ నుంచి నీరు కారుతుంది. వేటగాడు ఆ నీటిని తాగి దాహం తీర్చుకుంటాడు. బరువు లేని ఆ కుండని దింపి చూసి తిరుమల నంబి గారు కోపంలో, ఓయ్ వేటగాడా, స్వామి అభిషేకానికి నీరు లేకుండా చేశావు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని బాధపడతాడు. అప్పుడు ఆ వేటగాడు, నువ్వేం బాధపడకు, ఇక్కడికి దగ్గరలో ఒక తీర్థం ఉంది, నేను చూపిస్తాను, వెళ్దామంటాడు. సరే అని వేటగాడితో వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎటువంటి తీర్థం కనిపించదు. అప్పుడు కోపంతో నీరెక్కడా అని అడుగుతాడు. ఆ వేటగాడు తన బాణంతో అక్కడ ఉన్న బండరాళ్ల పైన కొడతాడు. వెంటనే నీరు పొంగుకుంటూ వస్తుంది. వేటగాడు ఆ తీర్థానికి ఆకాశగంగ తీర్థం అని నామకరణం చేసి, ఈ నీటిని ఆ శ్రీవారి అభిషేకానికి ఉపయోగించు అని మాయమైపోతాడు. ఆ నీటిని తీసుకొని వెళ్తున్న తిరుమల నంబి గారికి తరువాత అర్థమవుతుంది, ఆ వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ కలియుగ దైవం అని. అప్పటి నుంచి ఆకాశగంగ తీర్థం నీటిని ఆ శ్రీవారి అభిషేకానికి ఉపయోగిస్తారు. ఇప్పటికీ అదే ఆచరణలో ఉంది. రోజు 3 కుండల నీటిని ఆ శ్రీవారి పూజకి తీసుకొని వస్తారు. ఒకటి మధ్యాహ్నం పూజకి, ఒకటి సాయంత్రం పూజకి. 3వ కుండలోని నీటిని గుడి మూసేశాక బ్రహ్మాండంకి ఉపయోగిస్తారు. తిరుమల ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం. తొండమాన్ చక్రవర్తి ఆ శ్రీనివాసుడి ఆదేశం మేరకు తిరుమలని కట్టించాడు. తొండమాన్ చక్రవర్తి తన పూర్వ జన్మలో విష్ణు భక్తుడైన రంగదాసునిగా జన్మించాడు. ఈయన బాల్యం నుంచే మహావిష్ణువుని ఆరాధించేవాడు. తను పెరుగుతూ ఆ మహావిష్ణువు మీద భక్తిని కూడా అలానే పెంచుకున్నాడు. ఒకనాడు రంగదాసుని కలలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కలలోకి వచ్చి, ఈ కలియుగంలో నేను శ్రీనివాసుడిగా అవతరించాను. నేను 7 కొండల్లోని పుష్కరిణికి దక్షిణ వైపు పుట్టలో వేచి చూస్తూ ఉన్నాను అని చెప్తాడు. సరిగ్గా అలానే మరో ఊరిలో ఉంది శ్రీకృష్ణుడికి మహాభక్తుడై గోపీనాథ దీక్షితులు అనే బ్రాహ్మణుడికి వస్తుంది. ఇద్దరు ఆ శ్రీనివాసుని వెతుక్కుంటూ దట్టమైన అడవిలో 7 కొండల ప్రాంతానికి చేరుకుంటారు.
ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక వాళ్ళకి అర్థమవుతుంది ఇద్దరికి ఒకే కల వచ్చిందని. చాలా ఆశ్చర్యపోతారు. ఇద్దరు చేయాల్సిన కార్యం ఒకటే అని తెలుసుకుంటారు. చాలా సంతోషించి ఆ అడవిలో 7 కొండలను వెతుక్కుంటూ అతి కష్టం మీద స్వామివారి పుష్కరిణి చేరుకుంటారు. అక్కడ పుష్కరిణికి దక్షిణ వైపుగా వెతకడం మొదలు పెడతారు. అప్పుడు ఒక చింత చెట్టు కింద గుబురు పొదల్లో పెద్ద పుట్ట వారు చూస్తారు. ఆ పుట్ట ప్రకాశిస్తూ వారికి కనిపిస్తుంది. చూస్తే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఆ పుట్టలో వారికి కనిపిస్తారు. వెంటనే బిందెలతో కపిలగో క్షీరాన్ని తెచ్చి ఆ పెద్ద పుట్ట పైన పోయగా మెల్లగా స్వామి రూపం బయటపడుతుంది. ఆ స్వామిని చూసి ఇద్దరు భక్తులు మైమర్చిపోయారు. అలా ఆ స్వామి వారు బయటపడ్డాక రంగదాసు స్వామి పూజలకు కావాల్సిన పూలను పండ్లను దట్టమైన అడివంతా తిరిగి తెచ్చేవాడు. ఇక గోపీనాథ దీక్షితుల వారు స్వామి వారికి పూజలు చేసేవారు. కొన్ని రోజుల తర్వాత రంగదాసు పుష్కరిణి ప్రాంతంలో పూజకు కావలసిన పూల చెట్లు తులసి చెట్లను పెంచేవాడు. ఎటువంటి ఎండలు వచ్చినా తట్టుకునేలా ఒక బావిని త్రవ్వి ఆ నీటిని మొక్కలకి పోసేవాడు. ఆ పూలని ప్రతిరోజు పూజ సమయానికి గోపీనాథ దీక్షితుల వారికి అందించేవాడు. ఒకనాడు ఓ గంధర్వరాజు అతని అంతఃపుర స్త్రీ పరివారంతో పుష్కరిణిలో జలకమాడుతుంటాడు. అదే సమయంలో పూల కోసం వచ్చిన రంగదాసు అక్కడ మాటలు విని పుష్కరిణి దగ్గరికి వెళ్తాడు. ఆ అందమైన స్త్రీలని చూసి అలానే అక్కడే ఉండిపోతాడు. పూజకి కూడా ఆలస్యం అయిపోతుంది. కొద్దిసేపటి తరువాత ఆ రాజు వెళ్ళిపోతాడు. అప్పుడు రంగదాసుకి అర్థమవుతుంది తన వల్ల పూజకి ఆలస్యం అయిపోయిందని. అప్పుడు చాలా బాధపడతాడు. అప్పుడు మనసులో ఆ స్వామివారిని తలుచుకొని, స్వామి, వ్యామోహంలో తమ పూజకి పూలను సమర్పించలేకపోయాను, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. అప్పుడు ఆ శ్రీనివాసుడు ప్రత్యక్షమై, రంగదాస, చింతించకు, నువ్వు నా ప్రియభక్తుడివి. ఎన్నో ఏళ్లగా నా కోసం పూల చెట్లని పెంచి వాటిని జాగ్రత్తగా చూసుకొని పూజకి ఎన్నో రోజులుగా పూలను అందించావు. వ్యామోహంతో ఇవాళ పూలని అందించలేకపోయావు. వచ్చే జన్మలో నా భక్తుడైన తొండమాన్ చక్రవర్తిగా జన్మించి నా కోసం ఒక పెద్ద ఆలయాన్ని కట్టిస్తావు అని అంటాడు. అలా ఆ జన్మలో పశ్చాత్తాపంతో అతని పాప పరిహారమై పుష్కరిణి తీర్థం ఒడ్డున మరణిస్తాడు. ఆ రంగదాసు త్రవ్విన బావి ఇప్పటికీ తిరుమలలో అలానే ఉంది. ఆ బావిని పూల బావి అంటారు. తిరుమలలో స్వామివారికి అలంకరించే పూలు తులసిమాలని ఎవ్వరికీ ఇచ్చే ఆనవాయితీ లేదు. ఆ పూలని బావిలో వేస్తారు. కానీ ఈ మధ్య స్వామివారి పూలతో అగరబత్తీలు తయారు చేస్తున్నారు. తొండమాన్ చక్రవర్తి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవాలంటే ముందుగా సుధర్ముడి గురించి తెలుసుకోవాలి. ఒకనాడు మహారాజా సుధర్ముడు వెంకటాచలానికి వేటకి వెళ్తాడు. ఆయన వేటాడుతూ చాలా అలసిపోతాడు. చాలా దాహం వేస్తుంది. నీటి కోసం వెతుకుతూ కపిల తీర్థానికి చేరుకుంటాడు. అతనికి ఆ తీర్థంలో ఒక అందమైన నాగకన్య కనిపిస్తుంది. ఆమెని చూసి మోహిస్తాడు. ఆమెకి ఆయన మనసులోని మాటను చెప్పి పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. అప్పుడే ఆ నాగకన్య, నేను నాగలోకంలో ధనంజయుడు అనే గొప్ప రాజు యొక్క రాజకుమార్తెని. ఆయనకి నా పెళ్లి గురించి ఒక కోరిక ఉంది. ఒక గొప్ప రాజ్యాన్ని పాలించే రాజుకిచ్చి నన్ను వివాహం చేయాలని. నేను ఆయన మాటని దాటను అని చెప్తుంది. అప్పుడు సుధర్మ మహారాజు సంతోషించి, నేను చంద్రవంశపు క్షత్రియుణ్ణి, నారాయణ వరాన్ని పాలించే రాజుని, క్షత్రియుణ్ణి కాబట్టి నన్ను నువ్వు వివాహం చేసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు నాగకన్య అడుగుతుంది, రాజా, నీ వలన నాకు పుట్టే బిడ్డని రాజుని చేస్తానని నాకు మాట ఇవ్వు అని అడుగుతుంది. అందుకు రాజు ఇలా అంటాడు, కాకపోతే నాకు ఆకాశరాజు అనే కుమారుడు ఉన్నాడు కాబట్టి రాజ్యాన్ని సమానంగా పంచి నీకు పుట్టబోయే బిడ్డని కూడా రాజుని చేస్తాను అని మాటిస్తాడు. నాగకన్య అందుకు సంతోషిస్తుంది. వెంటనే రాజు తన ఉంగరాన్ని తీసి ఆమెకి తొడిగి వివాహం చేసుకుంటాడు. అలా వారు కొంతకాలం కపిల తీర్థం దగ్గర ఉన్న దొండ తీగల మధ్య ఆనందంగా తిరుగుతూ ఉంటారు. అలా కొంతకాలం తర్వాత తిరిగి ఆమె తన పుట్టినిల్లు అయిన నాగలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళకి పుట్టబోయే కుమారుడిని విద్యావంతుణ్ణి చేసి నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. నాగకన్య తిరిగి వెళ్లి ధనుంజయుడికి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆయన కూడా సంతోషిస్తాడు. కొన్నాళ్ల తరువాత ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతన్ని పెంచి అన్ని విద్యలు నేర్పిస్తుంది. ఒకనాడు కుమారునితో ఇలా అంటుంది, నువ్వు ఇప్పుడు భూలోకానికి వెళ్ళాలి. ఇదిగో ఈ రాజముద్రిక తీసుకో. ఇది మీ తండ్రి గారిది. నువ్వు కపిల తీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న దొండ తీగలను తెంపి నీ నడుముకి చుట్టుకొని నీ తండ్రి దగ్గరికి వెళ్ళు. అప్పుడు ఆయన నిన్ను గుర్తుపడతాడు అని చెప్తుంది. అప్పుడు కుమారుడు తల్లి చెప్పినట్లు దొండతీగలను నడుముకి చుట్టుకొని సుధర్మ మహారాజు దగ్గరికి వెళ్తాడు. ఆ రాజముద్రికను రాజుకి చూపిస్తాడు. ఆయనకి వచ్చింది తన కుమారుడని అర్థమవుతుంది. చాలా సంతోషపడతాడు. దొండతీగలని చుట్టుకొని వచ్చాడని అతనికి తొండమానుడు అని పేరు పెడతాడు. ఇచ్చిన మాటకి రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి నారాయణ వనంని తన పెద్ద కుమారుడైన ఆకాశరాజుకి ఇస్తాడు. ఈ ఆకాశరాజు ఎవరో కాదు, పద్మావతి అమ్మవారి తండ్రి. మరో భాగాన్ని తొండమానుడికిచ్చి ఆ రాజ్యానికి తొండమనాడు
అని నామకరణం చేస్తాడు. అలా తొండమానుడు ఆ రాజ్యాన్ని చాలా బాగా పాలించేవాడు. పద్మావతి దేవి అంటే పద్మంలో పుట్టిన వారు. నారాయణపురం రాజధానిని పరిపాలిస్తున్న చంద్రవంశపు రాజైన ఆకాశరాజు ఇంకా ధరణిదేవి దంపతులకి ఒక యాగం చేస్తుండగా తామర పువ్వులో దొరుకుతుంది. పద్మాల మధ్యన దొరికింది కాబట్టి పద్మావతి అని నామకరణం చేశారు. పద్మావతి అమ్మవారు పెద్దయ్యాక ఆ శ్రీనివాసుడిని కళ్యాణం చేసుకుంటుంది. పద్మావతి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు అనారోగ్యంతో మరణిస్తాడు. ఆకాశరాజుకి పద్మావతి అమ్మవారే కాకుండా వసుదానుడు అనే ఇంకో కుమారుడు ఉన్నాడు. తండ్రి తరువాత రాజ్యాన్ని పాలించాలని అనుకుంటాడు. కానీ చిన్న తండ్రి తొండమాన్ ఒప్పుకోడు. నీ తండ్రి తరువాత తండ్రి లాంటి వాణ్ణి కాబట్టి మొత్తం రాజ్యాన్ని నేనే పాలిస్తాను అని అంటాడు. దానికి వసుదానుడు ఒప్పుకోడు. అలా మాటలు పెరిగి గొడవకి దారితీస్తుంది. అప్పుడు తొండమానుడు వసుదానుడితో యుద్ధం చేద్దామని నిర్ణయించుకుంటాడు. తొండమానుడు బలవంతుడు. అతన్ని ఓడించలేనని తెలిసి వసుదానుడు అక్క పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి యుద్ధంలో తాను గెలవాలి అంటే శ్రీనివాసుడు తన వైపు యుద్ధంలో ఉండాలని అక్కని అడుగుతాడు. తమ్ముడి కోసం పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని దగ్గరికి వెళ్లి ఆ తమ్ముడు యుద్ధం చేయబోతున్నాడు, యుద్ధంలో అతని వైపుగా మీరు నిలబడాలి అని వేడుకుంటుంది. వెంటనే శ్రీనివాసుడు సరే అంటాడు. తరువాత ఇంతకీ యుద్ధం ఎవరితో అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు మీ భక్తుడు తొండమానుడితో అని అంటుంది. ఆ తరువాత తొండమానుడు స్వామి దగ్గరికి వస్తాడు. స్వామి, నేను యుద్ధం చేయబోతున్నాను, మీరు నా వైపు ఉండాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామివారు చెప్తారు, ఓ రాజా, నేను వసుదానుడి వైపు యుద్ధం చేస్తానని మాటిచ్చాను. నేను ఆ మాటని తప్పలేనని నీకు తెలుసు. మరి ఇంకేదైనా కోరుకో అని అంటాడు. తొండమానుడు కపట బుద్ధితో, స్వామి, మీరు మాట ఇచ్చారు కాబట్టి మీతో సమానమైన మీ సుదర్శన చక్రాన్ని, ఈ పంచజన్యాన్ని నాకు అనుగ్రహించండి అని అడుగుతాడు. భక్తుడి కోరిక మేరకు శ్రీనివాసుడు పంచజన్యాన్ని, సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. యుద్ధం మొదలవుతుంది. దాదాపు వసుదానుడు ఓడిపోయే స్థితికి వస్తాడు. అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు సారంగం పుచ్చుకొని ఆ యుద్ధంలో నిలబడతాడు. ఆయన్ని చూడగానే తొండమానుడి సైన్యం ఉనికిపోతుంది. స్వామివారు తొండమానుడి సైన్యాన్ని చీల్చి చెండాడుతాడు. దానితో తొండమానుడికి భయం వేస్తుంది. ఎలాగైనా యుద్ధంలో తనే గెలవాలని విష్ణు చక్రాన్ని తీసి స్వామివారి పైకి విసురుతాడు. ఆ చక్రానికే పరీక్షా సమయం ఇది. తన కర్తవ్యం నెరవేర్చబోయి ఆ చక్రం వెళ్లి స్వామివారి నుదిటిన తగులుతుంది. స్వామివారి ఆయుధమైన చక్రం తగలగానే స్వామివారు మూర్ఛపోతాడు. ఆ విషయం తెలుసుకొని పద్మావతి అమ్మవారు, అగస్త్య మహాముని మరి కొందరు యుద్ధ భూమికి వస్తారు. అమ్మవారు కంటనీరు పెట్టుకొని స్వామివారిని సేద తీరుస్తూ ఉంటుంది. స్వామివారికి ఈ విషయాలన్నీ ముందే తెలుసు. తన భక్తుడిని పరీక్షించడానికి యుద్ధంలో నిలబడతాడు. అది గ్రహించలేని తొండమానుడు పాపం చేస్తాడు. అగస్త్య మహాముని యుద్ధాన్ని ఆపి వసుదానుడికి తొండమానుడికి సంధి చేస్తాడు. అంతటితో ఆ యుద్ధం ముగిస్తుంది. కానీ స్వామివారు ఆ శంఖ చక్రాలను ధరించకుండా అలా చాలా కాలం ఉండిపోతారు. ఎన్నో సంవత్సరాల తరువాత భగవత్ రామానుజాచార్యుల వారి చొరవ వల్ల ఆ శంఖ చక్రాలను స్వామివారికి అలంకరింప చేస్తారు. అంత పాపం చేసిన ఆ తొండమానుడిని ఆ స్వామివారు ఏమనరు. అలా చూస్తూ నవ్వుతూ ఉండేవారు. అంతటి కరుణామూర్తి ఆ వెంకటేశ్వర స్వామి. ఆ తరువాత కాలంలో తొండమానుడు స్వామివారికి ఆలయం కట్టిస్తాడు. తొండమానుడు ఒక రోజు పద్మావతి అమ్మవారిని చూడటానికి వచ్చి స్వామివారితో, లోకజ్ఞానులందరూ మిమ్మల్ని పురుషోత్తముడు అని పొగుడుతున్నారు. ఈ అనుగ్రహంతో నా పూర్వజన్మ వృత్తాంతం ఏంటో తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు. అప్పుడు స్వామివారు, పూర్వజన్మలో నువ్వు నాకు ఎంతో ఇష్టమైన భక్తుడివి అని మొత్తం చెప్తాడు. ఈ జన్మలో నా ఆలయాన్ని కట్టి జన్మ చరితార్థం చేసుకోవడానికి జన్మించావని స్వామివారు చెప్తాడు. అప్పుడు తొండమానుడికి పూర్వజన్మ మొత్తం గుర్తొస్తుంది. భక్తితో స్వామివారికి నమస్కరించి, స్వామి, స్థల నిర్ణయం గావించిన వెంటనే నేను పని మొదలు పెడతాను అని చెప్తాడు. అందుకు స్వామివారు సంతోషించి ఆ ఆలయాన్ని కట్టవలసిన ప్రదేశం చూద్దాం రండి అని పద్మావతి అమ్మవారిని, వకులమాతని, తొండమాన్ చక్రవర్తిని వెంట పెట్టుకొని వరాహస్వామి దగ్గరికి వెళ్తాడు. తన అభిప్రాయాన్ని చెప్పగా వరాహస్వామి వారు దక్షిణ పుష్కరిణి గట్టు పైన ఆలయ నిర్మాణం చేయడం చాలా మంచిది అని చెప్తారు. ఇక్కడ తూర్పు ముఖాన ఆలయాన్ని 2 గోపురాలు, 3 ప్రాకారాలు, స్వప్త ద్వారాలు, ధ్వజస్తంభము ఉండాలి. ఆలయంలో ఆస్థాన మండపము, గోశాల, యాగశాల, అలానే ధాన్యాగారము, సంబరాలకు తగిన గృహాలు, సామాగ్రి ఉంచడానికి ఒక గది, ఆగ్నేయమున సకల వసతులతో పాకశాల, దానికి ఎదురుగా ఒక బావి ఉండాలి. నాకు ఎదురుగా గరుడునికి ఒక గుడి ఉండాలి. తొండమానుడా, ఇంతకు ముందే నీవు నా కోసమై తీర్థ నిర్మాణం చేశావు కాబట్టి
ఈ పనిని నువ్వు చేయగలవని నమ్ముతున్నాను అని అంటాడు. దానికి తొండమానుడు సంతోషించి, స్వామి అంతా మీ అనుగ్రహం అని అంటాడు. అలా తొండమానుడు ఎంతో మందిని పిలిపించి చాలా బాగా కట్టించడం మొదలు పెడతాడు. అలా కొన్నాళ్లకు గొప్ప నిర్మాణం పూర్తి అయ్యాక బ్రహ్మాది సకల దేవతలు ఆప్తులు గృహప్రవేశానికి రాగా శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతగా ఆలయ ప్రవేశం చేస్తాడు. అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ఆనాడు ఒక గొప్ప మహోత్సవమే జరిగింది. ఈనాటికి ఆ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఇలా తిరుమల గురించి తెలుసుకోవడానికి చాలా విశేషాలు ఉన్నాయి. తిరుమలని దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. తిరుమలలో అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవాలంటే ఎవరైతే ఆన్లైన్లో ముందే దర్శనానికి టికెట్ని బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో సేమ్ నెంబర్తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ ఇంకా 1518 రూపీస్లో రూమ్స్ ఉంటాయి. ఆన్లైన్లో తీసుకోవడానికి కుదరలేదంటే తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవచ్చు. 50 రూపీస్ ఇంకా 100 రూపీస్ ఆఫ్లైన్లో ఇస్తారు. సోలోగా వెళ్తే లాకర్స్ ఉంటాయి, తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. మన తెలుగు స్టేట్స్ నుంచి రావడానికి తిరుమలకి చాలా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. ఇక్కడికి రావాలంటే మినిమం 2 మంత్స్ ముందరే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో తిరుమల గురించి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఇప్పటికి ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.